హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే, మనం ఒక స్వీట్‌నయితే చూస్తున్నాము. ఇది ఏంటంటే పోలీలనమాట. కొంతమంది పోలీలంటారు, కొంతమంది బొబ్బట్లని కూడా అంటారు. సో, మా సైడొచ్చి మేము పోలీలనే పిలుస్తాము. అండ్ అవెలా తయారు చేసుకోవాలి అండ్ ఏ క్వాంటిటీలో చేసుకోవాలో చూద్దామనమాట. సో, ఇక్కడ నేను ఒక చిన్న కప్పు తీసుకొని, ఒక 200 ఎంఎల్ కప్ తీసుకొని మైదా అయితే 2 ½ కప్ తీసుకున్నాను. అండ్ పప్పు వచ్చి 1 కప్ తీసుకున్నాననమాట. సో, పప్పుని 1 అవర్ ముందు నుంచే నానబెట్టుకోవాలి. అండ్ మైదాలో కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే సాల్ట్ వేసుకొని, బాగా ముద్దగా ప్రిపేర్ చేయాలనమాట. చాలా స్మూతీగా ప్రిపేర్ చేయాలి. అండ్ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందనమాట. సో, పోలీలు అనంగానే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. లేదా అంటే మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో, నేనైతే ఆయిల్ యూజ్ చేశాను. అండ్ ఇంకా పోలీలు బాగా రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, మనం ఏదైతే పిండి కలిపామో దాన్ని కదిలిచ్చకుండా 1 అవర్ సేపు మనం నీళ్ళల్లో పెట్టేసేయాలనమాట. సో, అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పోలీలనేది గట్టిగా అయిపోవన్నమాట. చాలా స్మూత్‌గా ఉంటాయి. అలాగే తుంచితే బాగా తునిగిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఒచ్చి నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ పప్పు కూడా నేను స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాననమాట. సో, నేను ఒక 6 విజిల్స్ అయితే పెట్టాను. అండ్ 1 అవర్ తర్వాత మళ్ళీ మనం వాటర్ అంతా తీసేసి వాటర్ లేకుండా మళ్ళీ ఒకసారి లైట్‌గా మైదా చల్లుకొని కలుపుకుంటే పిండి వచ్చి ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనంటే పప్పును కూడా మనం బాగా మిక్సీ అన్నా వేసుకోవచ్చు. లేదా బాగా మెదిగిపోయింది అనుకుంటే మనం నార్మల్‌గానే వేసేయొచ్చనమాట. సో, ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ ఏం వేయకుండా బెల్లం అయితే వేసేసి మిక్స్ చేయాలనమాట. సో, అది బెల్లమే కరుగుతుంది బాగా. సో, అది బాగా కరిగిన తర్వాత మనం ఈ పప్పుని యాడ్ చేయాలి. సో, అంతలోపు మనం ఇలాచీనైతే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుందనమాట. అండ్ మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాక అది కొంచెం వాటరీగా ఉంటుంది. అది మనకి గట్టి పడేదాకా మనం వెయిట్ చేయాలనమాట. సో, కొంచెం బాగా మనకి ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి. వన్స్ అది అలా వచ్చిన తర్వాత మనం పిండినైతే రౌండ్ చేసుకొని ఒక పేపర్ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన మనం ఇలా రౌండ్‌గా ప్రెస్ చేసుకోవచ్చనమాట. యాక్చువల్లీ మనం చేత్తో అయినా ప్రెస్ చేయొచ్చు. లేదు అనంటే ప్రెషర్‌తో కానీ, లేకపోతే మనం రోటీస్ చేస్తాం గదా! ఆ కత్తితో కానీ రుద్దొచ్చనమాట. సో, ఇక్కడేంటంటే నేను ఫస్ట్ చేత్తోనే ప్రెస్ చేశాను. దాని తర్వాత నార్మల్‌గా నేను రోటీ ఎలా చేస్తామో సేమ్ అలానే చేసుకున్నాను. అండ్ పెనం పైన మనం కొంచెం నెయ్యి వేసుకొని, దాని తర్వాత దీన్ని పెట్టి మనం హీట్ చేసుకోవాలనమాట. సో, అది కొంచెం గోల్డ్ కలర్‌లోకొచ్చేదాకా ఉంచితే చాలు. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది.